నీట్ 2025 రిజల్ట్స్ లో రెజొనెన్స్ హైదరాబాద్ విద్యార్థులు దేశవ్యాప్తంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించి భారత వైద్య రంగ భవిష్యత్తులో తమ స్థానాన్ని గుర్తింపజేశారని ఆ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. మాదాపూర్లోని రెజొనెన్స్ గర్ల్స్ క్యాంపస్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ హరిణి శ్రీరామ్ అనే విద్యార్థిని నీట్ 2025లో ఆల్ ఇండియా ర్యాంక్ 72 సాధించిందన్నారు. రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ల నుంచి ప్రతి ముగ్గురులో ఒక విద్యార్థి మెడికల్ సీట్ సాధించడం తమకు గర్వకారణమన్నారు. హరిణితో పాటు టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎయిమ్స్, జిప్మర్తో పాటు వివిధ రాష్ట్రాల వైద్య కళాశాలల్లో ప్రవేశానికి అర్హత సాధించారని తెలిపారు. విద్యార్థుల కష్టానికి పట్టుదలకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. 2 సంవత్సరాలుగా విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు చేసిన కృషికి ఇది ఒక గౌరవ సూచకమని పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ క్యూరియాసిటీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమంటే నీట్ ఎగ్జామ్. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం మోడరేట్ గా పేపర్ రావడం జరుగుతుంది. అలాంటిది నీట్ 2025 అనేది ఆల్ టైమ్ రికార్డ్ లాగా ఇప్పటి వరకు నీట్ చరిత్రలో ఎప్పుడూ లేనంత టఫ్ పేపర్ 2025 ఇవ్వడం, సడన్ గా ఇప్పటి వరకు 720 లాంటి మార్క్స్ ఎక్కువగా రావడం చూసినటువంటి లాస్ట్ 4-5 రిజల్ట్స్ తర్వాత ఇయర్ టఫ్ పేపర్ రావడంతో చాలా క్యూరియాసిటీ ఉంది. ఈ రోజు రిజల్ట్స్ రావడం, దీంట్లో దేశవ్యాప్తంగా కూడా చాలా మంది విద్యార్థులు బాగా పర్ఫామ్ చేయడం, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు మంచిగా పర్ఫామ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. రెసిడెన్స్ లో కూడా దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచ్ల నుంచి కూడా విద్యార్థులు మంచిగా పర్ఫామ్ చేయడం జరిగింది. టాప్ 500 లో మా స్టూడెంట్స్ 5 మెంబర్స్ ఉండడం, ఆల్ ఇండియా లెవెల్లో 72 బెస్ట్ ర్యాంక్ గా రెసిడెన్స్ స్టూడెంట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. దానికంటే ఎక్కువగా నాకు హ్యాపీనెస్ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మా క్యాంపస్ నుంచి చదివినటువంటి విద్యార్థులు, మీ 2020 ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల్లో నుంచి పరీక్ష రాసినటువంటి ప్రతి ముగ్గురు విద్యార్థులు కూడా ఒక స్టూడెంట్ కి మెరిట్ కేటగిరీలో మెడికల్ సీట్ ఎలిజిబిలిటీ రావడం, ప్రతి ముగ్గురులో ఒక డాక్టర్ అనేది నాకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం.